ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి వైశాఖ మహాత్మ్యమునందు సప్తదశోధ్యాయము 17వ అధ్యాయము యమ దుఃఖ నిరూపణము. ముల్లోకములు సంచరించేటటువంటి నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా పలుకుతూ ఉన్నారు. అదే విషయాన్ని శృతకీర్తి మహారాజునకు శృతదేవ మునీశ్వరుడు తెలియచేస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు దేవతలందరితో కొలువు తీరి ఉండగా యమధర్మరాజు సిగ్గుచేత విచారము చేత దేవతలందరూ ఆశ్చర్యపడుతూ ఉండగా బ్రహ్మదేవుని పాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని విచారము చెందుతూ ఉన్నాడు. బ్రహ్మదేవుని పాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు అగు బాహుల చేత వాయుదేవుడు బ్రహ్మదేవుని పైకి లేపినాడు. వాయుదేవుడు చేసిన ఉపచారము వలన ఊరడింపు వలన కొంతగా తేరుకున్న యమధర్మరాజు బ్రహ్మదేవుని ఉద్దేశించి ఇలా పలుకుచూ ఉన్నారు. సర్వలోక పితామహ బ్రహ్మదేవ, నేను నా కర్తవ్యంను నిర్వహింపకుండా నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటే ఎక్కువగా బాధాకరమని తలంచుచున్నాను. సర్వసృష్టి విధాయక, ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యము చేయనిచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మలను పొందుతూ ఉంటాడు. అతి తెలివితో లోభము నుండి యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరకలోకములో 300 కల్పములు చిరకాలము నుండి ఉండి మృగాది జన్మలు ఎత్తుతూ ఉంటాడు. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలము ఉండి కాకి మున్నగు జన్మలు ఎత్తుతూ ఉంటాడు. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటియందు ఎలుక జన్మ ఎత్తి 300 కల్పముల కాలము బాధపడుతూ ఉంటాడు. సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటియందు ఊరక ఉండువాడు పిల్లిగా జన్మిస్తూ ఉంటాడు. ప్రభో, మీ ఆజ్ఞను పాటించు నేను జీవుల పాపములను పుణ్యమును నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచూ ఉన్నా. ఓ బ్రహ్మదేవ, ధర్మశాస్త్రమును బాగుగా తెలిసిన మునీశ్వరులతో కూడా చక్కగా ఆలోచించి ప్రళయముల ఆద్యంతములందు ఉన్నటువంటి యాతనలను అనుభవింపచేయుచూ ఉన్నాను. కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వము వలె పాటింపలేని స్థితిలో ఉన్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కర్తవ్యమును నిర్వర్తింపలేకుండా ఉన్నాను. కీర్తిమంతుడు ఆ రాజు సముద్ర పర్యంతమునున్న భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలించుచూ ఉన్నాడు. అన్ని ధర్మములను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలని గౌరవించనివారు, తీర్థయాత్రలో మున్నగు మంచి పనులు చేయనివారు, యోగ సాంఖ్యములను విడిచినవారు, ప్రాణాయామము చేయనివారును, హోమమును స్వాధ్యాయమును చేయనివారును, మరి ఇంకను అనేకములైనటువంటి పాపములు చేసినవారు ఇట్టి వారందరూ వైశాఖ మాస వ్రత ధర్మమును పాటించి మనుష్యులందరూ వారి తండ్రులు తాతలతో కూడి విష్ణులోకాన్ని పొందుతూ ఉన్నారు. అంతేకాక తాత తండ్రులు వారి తండ్రులు ఆ ప్రకారముగానే తల్లి వైపు తల్లికి తండ్రి అయిన తాత మాతామహులు అలాగే వారి తండ్రియు అందరూ విష్ణులోకమును చేరుతూ ఉన్నారు. ఓ బ్రహ్మదేవ, భార్యా సంబంధులగు వారును పాపములను లిఖించిన పత్రములను తుడిచి వైకుంఠమును పొందుచూ ఉన్నారు. తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారు అందరూ నేను వ్రాయించిన పాపపట్టికలోని తమ పాపములను తుడిచివేయునట్లు చేసి వైశాఖ వ్రతమును ఆచరించి విష్ణులోకమును చేరుచూ ఉన్నారు. పుణ్యము గాని పాపము గాని ఎవడు చేసిన వాడే అనుభవించవలెను. అట్లు కాక కులమునందు ఒక్కడు వైశాఖ మాస ధర్మమును చేసి ఉభయ వంశములందు ఉన్నటువంటి 16 తరముల వారిని తరింపజేయుటకు సమర్థుడగుచూ ఉన్న దుఃఖమును విచారింపగా నా శిరస్సును పగలగొట్టినట్లుగానే ఉన్నది. యజ్ఞయాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమునకు చేరుటలేదు. ప్రయాగ లాంటి పుణ్యక్షేత్రములో మరణించిన వారు, యుద్ధమున మరణించిన వారు, కాశీక్షేత్రమున మరణించిన వారు వీరెవరు వైశాఖ వ్రతము చేసిన వారు పొందినటువంటి పుణ్యమును పొందుటలేదు. వైశాఖ మాసమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహాత్మ్యమును విని యథాశక్తి దానములు చేసి జీవులు సులభముగా
విష్ణులోకమును చేరుతూ ఉన్నారు. వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించటలేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతము పాటించి మంచి కర్మలు చేసినవారు, చేయనివారు, పరిశుద్ధులు, అపరిశుద్ధులు, వారు వీరు అనలేల అందరూ శ్రీహరి లోకమును చేరుచూ ఉన్నారు. సృష్టికర్త జగత్ప్రభు బ్రహ్మదేవ, మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీక అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తమైనది. ఊరుకున్నచో అందర్నూ వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టివారైనను విష్ణులోకమునికే పోవుదురు. ఇందువలన నరకలోకము, స్వర్గలోకము ఇవన్నీ శూన్యములై ఉండును. పాపకర్మల చేత లిఖింపబడినటువంటి వారందరూ ఆ ప్రేతస్థానమును గూర్చి రాక వైశాఖ మహాత్మ్యముచే భగవంతుడగు విష్ణులోకమునకు పొందుచూ ఉన్నారు. అందుచేత బ్రహ్మదేవ, ఇదిగో నా దండము, ఇదిగో పాపపుణ్యములను వ్రాయు పుస్తకము. ఇక నాకు వీటితో పని లేదు. ఇవన్నీయు నీ పాదపద్మముల దగ్గర ఉంచుచూ ఉన్నాను. ఆ కీర్తిమంతుడు రాజు నా అధికారమును తీసివేసినాడు. ఆ కీర్తిమంతుడు దుస్సాధ్యమైన నా యొక్క వ్రాతను కూడా తుడిచివేయుచూ ఉన్నాడు. ఓ ప్రభు, ఓ స్వామి బ్రహ్మదేవ, పూర్వమందు ఏ రాజు చేతను ఇట్టి కార్యము చేయుటకు ప్రయత్నము చేయలేదు. ఇప్పుడిట్టి కార్యము సంభవించినది. పాపపుణ్యముల లెక్కలను తుడిచివేయుట, కొట్టివేయుట ఇదివరకెన్నడూ వినియుండలేదు, చూచి ఉండలేదు. జగత్తునంతటికీ ప్రభువగు ఓ బ్రహ్మదేవ, హరియందు ఆసక్తి కలవాడు, గొప్ప భేరీ మృదంగ వాద్యములు మ్రోగించి వైశాఖమాస ధర్మములు చాటింపు చేయించిన కీర్తిమంతుడు అను రాజుగాక మరి ఒకరు ఎవ్వరూ లేరు. నా లోకములకు జీవులను రానియక నా లోక మార్గమును శూన్యమైన దానిగా చేసిన వారును ఎవరూ లేరు అనుచు యమధర్మరాజు తన బాధను బ్రహ్మదేవునికి వివరిస్తూ ఉన్నారు. ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ మహాత్మ్యే నారద అంబరీష సంవాదే యమదుఃఖ నిరూపణం నామ సప్తదశోధ్యాయః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.